నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ప్రజెంట్ మనం భూపాలపల్లి నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నాము. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో అసలు ప్రజల మదిలో ఏముంది, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వానికి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గల వ్యత్యాసం ఏంటి, అదేవిధంగా పెన్షన్లు, రైతు బంధు, రైతు భరోసా, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం ప్రజెంట్ భూపాలపల్లి నియోజకవర్గంలోని ఒక ఊరికి రావడం జరిగింది, వేషలపల్లి గ్రామానికి. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రజలతో వారి యొక్క అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు మీ పేరు? రాజయ్యలు. ఏ ఊరు మీది? ఈ ఊరు వేషాలపల్లి. వేషాలపల్లి. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేసి ఇక బంద్ అయినా ఇక మా కొడుకు చూసుకుంటాను. ఏమేమి పంటలు వేసారు మీ వాళ్ళు? ఈ వరి వేసినాం, మిర్చి, ఇక వరి మిర్చి వేసిన పంటలు. ఇప్పుడు ఈసారి పంటలు బాగా హుషారేమి లేవు. తోటలకు ఆ పండినాటికి ధరలు లేవు, రోగాలు వచ్చినాయి. ఎంత కదా. రైతు బంధు అంటే రైతు బంధు, రైతు భరోసా అని పార్చిండు. మరి ఇప్పుడు ఎట్లా పడిందా ఇప్పటి వరకు? రైతు బంధు ఒక్కడిది పడతాయంటాను, సంక్రాంతి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇది లేదు ఇది లేదు మాటలతోనే చెప్తాడు, అంత బొరిస్తాడు వ్యవస్థ. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా పడేది, ఇప్పుడు ఎట్లా ఉంది అంటారు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కడి నెల గట్టి పెట్టినట్టు పడేది. అప్పుడు కటింగ్ అయినా ఏదైనా మంచిగా ఉండేది. అప్పుడు నీళ్ళైనా నిధులైనా ఏవైనా ఉండేది. వర్షాకాలం వస్తే జూన్లో, అదే విధంగా యాసంగి వస్తే డిసెంబర్ జనవరిలోకి పడేదంట. అప్పుడు ఇప్పుడు సీటు కోసమే కొట్లాడబట్టే, వాళ్ళే కొట్లాడబట్టే. ఇక ప్రజలకు ఏం చేస్తారు? వాళ్ళ కేసు పెట్టరు, వాళ్ళ నేనంటే నేను అంటే ఈయన మాటలతోని ఇక రేవంత్ రెడ్డి మాటలతో. అదే అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే ఎవరిది బాగున్నది? అప్పుడు ఆయనది బాగున్నదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగున్నది అంటే ఏం చెప్తారు? కేసీఆర్ బాగుంటది. ఎందుకు చెప్తున్నా ఆయన పేరు అంటే ఏమేమి చేసిండు? ఆయన అన్ని చేసిండు, ఒక్కటి చేసిండు. ఒక్కటి అని చెప్తే కొడితే చెప్తే ఆయన వంచుతా, ఆయన ఒక తాంటి చేసుకుంటా తాండు. ఇప్పుడు రోడ్లు కూడా ఆయన చేసినాయి. ఈయన ఎక్కడి ఈయన చేసిన ఎక్కడి? మీ ఊళ్ళో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉన్నది? మా ఊళ్ళో రోడ్ల పరిస్థితి అక్కడనే ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ ఆగింది, అక్కడ రింగ్ రోడ్ అయిన రింగ్ రోడ్ ఆగింది. మీ ఊరు నుంచి రింగ్ రోడ్ పోతుందా? రింగ్ రోడ్ ఇప్పుడు ఇట్లా ఈ వేషాలపల్లి నుంచి పుల్లరాయపల్లెకు 2 కోట్లతోనే అయింది అన్నారు. అప్పట్లోనే శంకుస్థాపన చేసి అది లేదు ఇది లేదు ఇక్కడ దాకానే ఉన్నది. ఎక్కడెక్కడనే ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు? 56. అంటే మీ ఇంట్లో మామూలుగా ముసలి వాళ్ళు ఉన్నారు పెన్షన్ వాళ్ళు? ఈ మా ఉన్నది ఇస్తారు, ఇస్తాను. 2000 వస్తాయి. 2000 అయితే 2000. మరి ముసలిళ్ళకు 4016 అది గడ్డెక్కినక్కనే గడ్డెక్కిన వాళ్ళే లేదు. గడ్డెక్కిన వాళ్ళే 4000. లంక బిందెలు అంటాను, లంక బిందెలు వచ్చినా తెలియదు, రాజకీయం పెట్టినాయి అట్లా. ఇంకా మరి అప్పుడు ఎలక్షన్ టైంలో బాగానే హామీలు ఇచ్చింది వీళ్ళు, బస్సు అని అది గడ్డకెక్కిన ఉచిత బస్సు ఎవరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులకే ఉచిత బస్సు. ఇప్పుడు నాటుకు పోయేటోళ్ళు నాటుకే పోతారు, కూలి పోయేటోళ్ళు కూలికే పోతారు, ఏ పనికి పోయేటోళ్ళు ఆ పనికే పోతారు. కానీ వాళ్ళు ఏది పని చేస్తలేదు. ఆ ఉద్యోగస్తులే వాళ్ళే మళ్ళీ పోతారు, వాళ్ళే ఉద్యోగం చేస్తారు. వాళ్ళకే పని చేస్తాను. ఏం పని పాటలు లేని వాళ్ళు తిరుగుతారు. దానివల్ల యూజ్ ఏం లేదు, ఏం లేదు. ఇంకా తన్నుకుంటూ తప్పనిలే, ఇంకోటి ఏం లేదు. మగవాళ్ళు ఇక రోజుకు లొల్లులే బస్సులలో టీవీలో చూస్తాను, రోజులే. రేవంత్ రెడ్డి మరి అత్తే బెల్ట్ షాపులు అవి ఇవి చేస్తా అన్నాడు కదా, బెల్ట్ షాపులు బంద్ అన్నాడు. అవి దాంతోనే లాభం. ఆయన ఎట్లా బంద్ చేస్తారు అవి? మరి భూపాలపల్లిలో ఇప్పుడు ఎవరున్నారు ఎమ్మెల్యే సత్యాన్ని ఉన్నాడు. ఎట్లుంది పరిస్థితి? రమణారెడ్డి ఉన్నాడు, అంతకుముందు చారీ సాబ్ చేసిండు. చారీ సాబుది ఫస్ట్, సెకండ్ రమణారెడ్డి, థర్డ్ సత్యాన్ని. అంటే వాళ్ళు ఉన్న తీరుగానే వాళ్ళకి మార్కులు ఇచ్చేసి మార్కులు వచ్చినాయి. రమణారెడ్డికి అప్పుడు ఎవరు బాగా చేసిండు? ఇద్దరు ఇట్లా చారీ చాప్ బాగా చేసిండు. చారీ చాప్ వెనక రమణారెడ్డి అందుకున్నాడు, రూపు అందుకున్నాడు. ఈయన ఆయన తెలియదు, ఈయన తెలియదు, అవే గతిలేవు. ఆమెలే ఒడతలేవు వీళ్ళవి. ఇప్పుడు సపోజ్ చారీ సాబుకు గంటా సత్యనకు సపోజ్ చారీ సాబుకు టికెట్ ఇస్తే ఎవరు గెలిచి ఉంటేనే ఇద్దరు ఇట్లా పెద్ద మనిషి వచ్చినాయి బయటవాడు. అంతేనా? అవలీలంగా బయటవాడు. ఈ రమణారెడ్డికి టికెట్ ఇచ్చిన వాళ్ళు ఈ చార్ షాప్ వాళ్ళు సత్యాన్న వేసిర్రు. సత్యాన్న వేసిర్రు. మళ్ళీ పోతే సత్యాన్న 3 సార్లు ఓడిపోయింది కదా, ఒకసారి చూద్దాం అన్నట్టు అయిపోయింది. సానుభూతి అయింది. మళ్ళీ రానున్న రోజుల్లో సపోజ్ స్పీకర్ సాబ్ అంటే మధుసూదన్ సార్కి టికెట్ ఇస్తే మరి గెలిచే అవకాశం ఉంటుంది అంటవా? సత్తన్న అయినా బయటపడతాడు, మన ఈ సార్సాబ్ అయినా బయటపడతాడు, రమణారెడ్డి అయినా బయటపడతాడు.
ఖచ్చితంగా టీఆర్ఎస్ సీటే. అదే మరి ప్రజలందరూ మార్పు కొనుక్కోవాలి, మార్పు కోరుకోవాలి. మార్పు అనుకున్నది సంవత్సరం లోపే మార్పు తీరింది. ఓకే ఓకే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనుకున్నారు అందరు, కానీ రాజశేఖర రెడ్డి కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనుకుని ఇట్లా వేసి రోడ్లు, కానీ కాదు రాజశేఖర రెడ్డి కాదు. రాజశేఖర రెడ్డి పైసా చేయాలి. ప్రజలు ఏమాత్రం సంతోషం లేరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ.